ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా మరొక్క 9 రోజుల్లో మీ అందరికీ కూడా తిరుమల కొండపైన వైకుంఠ ద్వార దర్శనం జరగబోతుంది. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక 3 ముఖ్యమైన విషయాలు ఆఫ్లైన్ ద్వారా తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు, ఫ్రీ టోకెన్లు తీసుకోవాలనుకున్న భక్తులకి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు అందరూ పూర్తిగా చూస్తే తప్పకుండా మీకు ఒక టికెట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియోని మీరందరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. అందరికీ ఎంతగానో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఈ నెల జనవరి 9వ తారీఖున, అంటే మనకు రాబోయే కొత్త సంవత్సరం ఉంది కదండి, ఇంకా రేపటి నుంచి జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకు మీ అందరికీ కూడా జనవరి 10, 11, 12 తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అయినటువంటి ఫ్రీ సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 8 సెంటర్లలోనూ, అలాగే తిరుమలలో 1 సెంటరు టీటీడీ వారు ఓపెన్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తం మీద 91 కౌంటర్లు అన్నమాట. అయితే ఈ కౌంటర్లు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. దానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. జనవరి 9 ఉదయం 5 గంటలకి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితిలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఒక రోజు ముందుగానే దూర ప్రాంతాల వాళ్ళు తిరుపతి వస్తారు. వారందరూ కూడా ఈ సెంటర్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ముందు వచ్చిన వారికి ముందు టికెట్లు ఇస్తారు కాబట్టి. దీని ప్రకారం చూస్తే ఒక రోజు ముందు అర్ధరాత్రి మీకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ విధంగా చూసినట్లయితే జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి మీ అందరికీ కూడా ఈ టోకెన్లు ఇస్తారు. నేను మీకు ఇక్కడ క్యాలెండర్ చూపిస్తున్నా చూడండి. సపోజు జనవరి 8 అంటే బుధవారం అర్ధరాత్రి 11, 12 గంటలకే మీకు ఈ టోకెన్లు ఇస్తారు. మీరందరూ జనవరి 9 అనుకొని ఉదయం 5 గంటలకి వస్తే సరిపోతుందని అనుకుంటారు కానండి, ఆ పాటికే దాదాపు తిరుపతిలో 70,000 మంది మీ టికెట్ల కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా జనవరి 8 అర్ధరాత్రే తీసుకుంటారు. సో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు దయచేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. వాళ్ళందరూ తెలుసుకోండి. మీకు ఒకవేళ టికెట్ కావాలి 10, 11, 12 అంటే మీకు ఆల్మోస్ట్ జనవరి 9 సాయంత్రానికి టికెట్లు అయిపోతాయి. 10, 11కి సంబంధించి టికెట్లు అయిపోతాయి. ఓకేనా? దయచేసి ఈ విషయం అంతా దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాల వాళ్ళు రావాల్సిందిగా నా రిక్వెస్ట్. ఇక రెండో పాయింట్ ఏమిటి నేను చెప్పాలనుకుంటుంది, మీకు ఆధార్ కార్డు తీసుకొని మీరు వచ్చినట్లయితే ఒక వ్యక్తి డైరెక్ట్గా అతని ఆధార్ కార్డుతో అతను మాత్రమే టికెట్ తీసుకోగలడు. అంతేగాని వాళ్ళ కుటుంబంలో మిగతా 4, 5 మంది ఉంటే వారందరిది తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ స్కాన్ చేస్తున్నారు. మీ టికెట్ మీద మీ ఫేస్ కూడా పడుతుంది పిక్చర్. కాబట్టి ఎవరి టికెట్ వారే క్యూ లైన్లో నించొని తీసుకోవాలి. మూడో పాయింట్ ఏమిటి, 12 సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ టికెట్లతో ఫ్రీ టికెట్లు తీసుకోవాల్సిన అవసరంలా. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ టికెట్ తీసుకోవాలి. ఓకేనా? ఇక 4వ పాయింట్ ఏమిటి, ఈ టికెట్లు అనేవి నేను చెప్పినటువంటి సెంటర్లలో ఈ 8 కౌంటర్లు చూడండి. ఫస్ట్ది జీవకోన జెడ్పీ హై స్కూల్ తిరుపతి 7 కౌంటర్లు, రెండోది ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ తిరుపతి 8 కౌంటర్లు, మూడోది రామచంద్ర పుష్కరిణి తిరుపతి 10 కౌంటర్లు, నాలుగోది రామానాయుడు హై స్కూల్ బైరాగిపేట తిరుపతి 10 కౌంటర్లు, ఐదోది ఇందిరా మైదానం మున్సిపల్ ఆఫీస్ తిరుపతి 15 కౌంటర్లు, ఆరోది శ్రీనివాస కాంప్లెక్స్ తిరుపతి 12 కౌంటర్లు, ఏడోది విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి 14 కౌంటర్లు, 8ఓది భూదేవి కాంప్లెక్స్ తిరుపతి 11 కౌంటర్లు. ఇవన్నీ కూడా ఫస్ట్ 3 రోజులు అంటే 10, 11, 12 తారీఖు సంబంధించి ఓపెన్ అవుతాయి, తీసుకోవచ్చు. ఇక లాస్ట్ది తిరుమల కొండపైన ఒకే ఒక మీకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ అని ఓపెన్ చేసి 4 కౌంటర్లు ఉంచుతారు. ఈ డేటా అంతా కూడా ఫస్ట్ 3 రోజులకి మాత్రమే. ఇక మీరు జనవరి 13 నుంచి 19వ తారీఖు టికెట్లు కావాలనుకున్నారు అనుకోండి, టీటీడీ వారు ఏం చేస్తారు, ఒక రోజు ముందు మాత్రమే ఇస్తారు. అది కూడా కేవలం ఈ 3 చోట్ల ఇస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి, విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి, భూదేవి కాంప్లెక్స్ తిరుపతి. మిగతా కౌంటర్లు ఏమి అప్పటికి ఉండవు. ఇంకా జనవరి 13 నుంచి 19వ తారీఖు టికెట్లు కావాలి అంటే పైన చూపించిన కౌంటర్లలో మిగతా కౌంటర్లు అయితే ఉండవు. ఓకేనా? సో మీకు జనవరి 10, 11, 12 టికెట్ కావాలి అంటే మొత్తం ఒకేసారి రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ముందు ఎంతమంది వస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. 10వ తారీఖు టోకెన్లు అయిపోతే
11వ తారీఖు టోకెన్లు ఇస్తారు, 11 అయిపోతే 12కి ఇస్తారు. కానీ 13వ తారీఖు నుంచి 19 అయితే అలా ఇవ్వరు, కేవలం ఒకరోజు ముందుగానే మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు అర్థమైంది కదా. అయితే రోజుకి 40,000 చొప్పున ఫస్ట్ 3 రోజులకి 1,20,000 టోకెన్లు, అలాగే మిగతా జనవరి 13 నుంచి 19 తారీఖు కూడా రోజుకి 40,000 చొప్పున మీ అందరికి టోకెన్లు ఇస్తారండి. ఈ విధంగా చూసినట్లయితేనండి ఈ 10 రోజులు కూడా మీ అందరికీ రోజుకి 40,000 చొప్పున 10 రోజులకి 4 లక్షల టోకెన్లు ఇస్తారు. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషను నేను మరలా చెప్తున్నా. జనవరి 8వ తారీఖు అర్ధరాత్రి టికెట్లు ఇచ్చేస్తారు. దయచేసి విషయం తెలుసుకోండి. దూర ప్రాంతం వాళ్ళు ఆలోచించుకొని ముందుగానే రండి. చాలామంది నన్ను అడుగుతారు, మేము 9వ తారీఖు పొద్దున్నే దిగుతాము, ట్రైన్ మాకు దొరికేస్తుందా 10కి అని. కష్టం, దొరకదు. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చూసి చెప్తున్న విషయాలు ఇవన్నీ. అలాగే ఈ 10 రోజులు కూడా మీకు శ్రీవారి నడక మార్గంలో సర్వదర్శన టోకెన్లు అయితే ఇవ్వరు. ఓకేనా అండి. ఇవన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇది విన్నాక కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. అలాగే ఈ 10 కౌంటర్లలో, అంటే నా ఉద్దేశం ఈ 9 సెంటర్లలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కౌంటర్లో ఏ కౌంటర్ అయినా తీసుకోండి మీరు, 10 కాదు 20, మొత్తం 96 కదండి. ఏ కౌంటర్ అయినా తీసుకోండి, ఎక్కడైనా కూడా టికెట్లు మీరు తీసుకోవచ్చు, సేమ్ టికెట్లే ఇస్తారన్నమాట. ఓకేనా. అలాగే వయోవృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు, 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్లు తీసుకోవచ్చు, ఉచిత టోకెన్లు. ఓకేనా అండి. చాలామంది అనుకుంటారు ఫిజికల్ హ్యాండిక్యాప్డోలు, వయోవృద్ధులకి అసలు టికెట్ లేదు కదా, రద్దు చేశారు కదా, మమ్మల్ని రానివ్వరు అనుకుంటారు. అలా ఏం లేదు, ఎవరైనా రావచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. నేను ప్రతిరోజు కూడా వైకుంఠ ద్వార దర్శనం అయిపోయే వరకు సాయంత్రము టిప్స్ చెప్తూ ఉంటాను. అంటే నిన్న ఒక టిప్ చెప్పాను, ఆ వీడియో లింక్లో పెడతాను చూడండి, కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అలాగే ఇప్పుడు కూడా టిప్ 2 చెప్పాను. అలాగే రోజుకో టిప్ చెప్తూ ఉంటాను టికెట్లు దొరికే వరకు కూడా. ఓకేనా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.